దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీకైతే మంచి ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను అనమాట. అది వచ్చేసి మేమైతే ఒక ఫామ్కి అయితే వెళ్ళబోతున్నాం. దాంతోపాటు వేరే ప్లేస్ కూడా చూపించబోతున్నాను అనమాట. ఫామ్ అయితే మా ఇంటి నుంచి అయితే 1.5 hour డిస్టెన్స్ అనమాట. హాలెండ్ రిచ్ ఫార్మ్స్ అని చెప్పేసి. ఇప్పుడు వరకు ఏంటంటే అమెరికాలో చలికి మొత్తం చెట్లకు ఆకులు రాలిపోయి ఉంటాయి. ఇప్పుడే ఇగులు రావడం అయితే స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత అయితే ఇలా పూలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. పూత అయితే వస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ 5,000 రకాల 5,000 చెట్లు అయితే ఉన్నాయంట. అంత పెద్ద ఓపెన్ పార్క్ అనమాట ఇది. ఓపెన్ పార్క్లో ఇలా చెట్లు అయితే ఉంటాయి. మొత్తం దానికి ఇలా అన్ని కలర్గా పూలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. అందరూ వచ్చి మంచిగా ఫొటోస్ వీడియోస్ ఇక్కడ ఇంకా ఫోటో షూట్ కూడా చేసుకుంటున్నారు. మెటర్నిటీ షూట్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్ అలా ఫోటో షూట్ కూడా చేస్తున్నారు అనమాట ఈ ఫ్లవర్స్ దగ్గర. అలా అయితే ఇక్కడ ఎలాంటి టికెట్ అయితే ఉండదన్నమాట. మనకి ఓపెన్ పార్క్ అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగేసి అయితే వెళ్ళొచ్చు. దీని తర్వాత మేమైతే ఇంకొక ఫామ్కి అయితే వెళ్ళాము. ఆ ఫామ్ వచ్చేసి ఏంటంటే అక్కడ మనకి తులిప్స్ అని చెప్పేసి అయితే ఉంటాయి. తులిప్స్ అంటే ఏంటంటే ఫ్లవర్స్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఆ ఫామ్కి అయితే వచ్చేసాము. మొత్తానికైతే ఇంకా ఆ రోజు చూడండి ఎంత రచ్చరచ్చగా ఉందో రోడ్డు. ఫుల్ వర్షం అయితే వస్తుందన్నమాట. మేము అలా అప్పటి వరకు లేకుండే. ఇది వచ్చేసి ఏంటంటే ఏప్రిల్ మిడ్ వీక్ నుంచి మే మిడ్ వీక్ అంటే ఓన్లీ 3 to 4 వీక్సే ఓపెన్ అయితే ఉంటుందంట ఇది. అంటే మనకు ఫ్లవర్స్ షో చేయడం అయితే ఓన్లీ 4 వీక్స్ అయితే ఉంటుంది. సో మేము ఎవ్రీ వీకెండ్ వెళ్దాము అంటే ప్రతి వీకెండ్ అలా వర్షం రావడం లేదంటే వెదర్ బాగోపోవడం అవుతుంది. ఇంకా ఆ వీకెండ్ ఒక 30% ఉంది అన్నట్లు స్టార్ట్ అయ్యాము. అలా కార్ దిగామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఒక గొడుగు అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకో గొడుగు వచ్చేసి అక్కడ కొన్నాము అనమాట. అక్కడ బాగుంది, అది కొంచెం రెడ్ కలర్లో అన్నట్టు తీసుకున్నాము. అది $400 అనమాట, $5. సో అలా తీసుకొని అయితే లోపలికి వచ్చేసాము. హాలెండ్ రిచ్ ఫార్మ్స్. ఇక్కడ టికెట్ వచ్చేసి $15 అనమాట. $15 పర్ హెడ్. మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకొని రావాలి ఇక్కడికి. 8 మిలియన్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అంట ఇక్కడ. అంత 153 ఎకరాలు ఉంది. ఇదైతే మొత్తం 153 ఎకరాలు. అంత పెద్ద ప్లేస్. అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్. మేము ఇంకా కొంచెం తిరగకుండానే వచ్చాం అనమాట. అంత పెద్దగా అయితే ఉంది. అందులో వర్షం వస్తుంది కదా, ఇంకా బాగా తడిచిపోయినాము. కాకపోతే వర్షంలో కూడా అదొక ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. అంత బాగుంది. కాకపోతే కొంచెం గాలి వస్తుంది, చలి అయితే వేస్తుంది, కానీ మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాము. లోపల వచ్చేసి మనం ఏంటంటే ఇవి ఆవులు వీటికి మనం ఫీడ్ చేయడానికి కూడా ఉంటుందంట. సో అది అయితే చేయలేకపోయాం అనమాట. అక్కడ అది ఓపెన్ అయితే లేదు చలికి. ఇంకా షాపింగ్ కూడా ఉంది లోపల. షాపింగ్ ఇంకా ఫుడ్ ట్రక్స్ వచ్చేసి క్లోజ్ అయితే ఉన్నాయన్నమాట. మనం తినడానికి ఏమైనా మొత్తం తిరిగేసి తినడానికి లాస్ట్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇది చూడండి ఎంత బాగుందో. ఫొటోస్ దిగడానికి పెట్టారు. మనకి ప్రతి ఫ్లవర్స్ దగ్గర ఒక్కొక్క ఇలా లైన్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్. వాటి పక్కన వచ్చేసి మనకి సైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫోటోషూట్ కోసం ఇలా లాగా స్టాల్స్ లాగా అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా ఇంకా ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం అలా అయితే మస్తుగా తిరుగుతూ ఎంజాయ్ అయితే చేసామన్నమాట. వీడియో అయితే ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. తప్పకుండా లైక్ అయితే చేయండి అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్లవర్ కోసుకొని వెళ్ళాలి అంటే బయటికి తీసుకొని వెళ్ళాలంటే ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి $85 అనమాట. అంటే $1 అయితే పే చేయాలి మనం. ఇంకా అంతేకాకుండా మొత్తం తిరిగిన తర్వాత మనల్ని వెనక్కి వెళ్ళాలి అంటే ఇలా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది. దీని వెనక చూసారా ఫొటోస్ దిగడానికి అయితే ఫ్రేమ్స్ లాగా పెట్టున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ అయితే పెట్టారనమాట. సైకిల్స్ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అని చెప్పేసి ఫొటోస్తో అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది. ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చేసి ఒక ఫ్లవర్ కాకుండా మనం ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే లోపలైతే ఎన్ని ఫ్లవర్స్ అయినా తీసుకొని ఫొటోస్ దిగడం అదంతా చేయొచ్చు అనమాట. పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటే మనం ఒక బకెట్ లాగా పెట్టారు వాళ్ళు. ఆ బకెట్ తెచ్చుకొని అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు. ఆ బకెట్లో వచ్చేసి ఏంటంటే ఒక 40 ఫ్లవర్స్ అయితే పడతాయంట. అంటే 2 బొకేస్ అయితే పడతాయి. సో అలా అన్నీ అయితే కోసుకొని వెళ్ళొచ్చు అనమాట. చూడండి డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా
రకాలు ఉన్నాయి. ఇంకా మేమైతే కొన్నే కవర్ చేసామన్నమాట. వర్షం వస్తుంది అండ్ చాలా పెద్ద ప్లేస్ ఉంది కదా, సో అన్ని ఫ్లవర్స్ తిరగలే. మెయిన్ రూట్లో వెళ్తూ కనిపించిన ఫ్లవర్స్ని అయితే చూస్తూ వెళ్ళాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. మొత్తానికి ఫుల్గా వర్షంలో అయితే తడిచి కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకొని వచ్చి అయితే అలా ఫ్లవర్ బొకేలో పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంటికైతే బయలుదేరామన్నమాట. మొత్తానికైతే మా ఫామ్లో వచ్చేసి అయితే మేము ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగ్న మోగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.